బాగున్నారా? ఈరోజు మన సంఘానికి దేవుడు ఒక ప్రత్యేకమైన వ్యక్తి తీసుకొచ్చారు. మీతో మాట్లాడారా దేవుడు? తప్పకుండా ప్రతి ఒక్క దానికి ప్రతి ఒక్క మనిషికి అవసరమైన మాట ఈరోజు దేవుడు మాట్లాడారు. ఆవిడ దేవుడు చెప్పకుండా ఎక్కడికి వెళ్ళరు. లాస్ట్ టైం వచ్చినప్పుడు మా ఇంటికి రమ్మన్నప్పుడు నో చెప్పారు. అంటే నో కాదు, నాకు సమయం లేదని చెప్పారు. తర్వాత ఒక 1 year తర్వాత 1 year 8 months అయిందమ్మా మ్యారేజ్ అయ్యాలి. 8 months తర్వాత మా ఇంట్లో అకామిడేషన్ తీసుకోమని గాడే చెప్పారండి. ఆవిడ పరిచర్య ఉన్నది హైదరాబాద్లో ఉంది. మొత్తం అంతా హైదరాబాద్, ఎల్బీ నగర్, ఇంకా చుట్టుపక్కల అంతా తిరుగుతున్నారు. కానీ అకామిడేషన్ ఎక్కడ? సికింద్రాబాద్ సుజాత పాల్ గారి ఇంట్లో తీసుకోమని చెప్పారండి. ఆవిడ ఎంత కష్టమైన ఇక్కడికి వచ్చారు. ఇక్కడ నుంచి క్యాబ్స్ బుక్ చేసుకోవడం కానీ ఏదైనా చాలా లాంగ్ పరిచయం. అంటే నామకార్థంగా దేవుడిని రక్షించడానికి, స్వస్థపరచడానికి, వారితో మాట్లాడడానికి, ఎవరిని బిడ్డల్ని కౌన్సిల్ చేయడానికి దేవుడు ఆమెను తీసుకొని వచ్చారు. ఒక్క మనిషిని బాగు చేయడానికి కూడా దేవుడికి ఇష్టం. ఒక మనిషిని కూడా విడిచిపెట్టడానికి ఆయనకి ఇష్టం లేదు కదా. ఎంత దూరం ప్రయాసపడి దేవుడు తీసుకెళ్తున్నాడు, వారి మధ్యలోకి నడిపిస్తున్నారు. వారిని బాగు చేయడానికి దేవుడు వాడుకుంటున్నారు. అంత పరిశుద్ధంగా ఉంచుకోవాలి. మనము పరిశుద్ధంగా ఉండాలి. మన పరిసరాలు పరిశుద్ధంగా ఉండాలి. ఆవిడని ఆహ్వానిస్తున్నాము అని అంటేనే వారిలో ఉన్న దేవుడిని కూడా మనం ఆహ్వానిస్తున్నట్టు. కాబట్టి నైట్ అంతా నేను నిద్రపోలేదు. 6 o'clock మళ్ళీ ఆవిడని రిసీవ్ చేసుకోవడానికి అదే నిద్ర కళ్ళతో స్నానం చేసి పరిగెత్తుకొని స్టేషన్కి వెళ్ళి రిసీవ్ చేసుకొని తీసుకొచ్చాను. ఆ అవకాశం మాకు ఇచ్చారు. మా గృహంలో ఉన్న గొప్ప కార్యం చేయబోతున్నారనే ఆశ నాకు కూడా ఉంది. ఆమేన్, హల్లెలూయా. ఘనంగా పెద్దగా చెప్పకూడదు. థ్యాంక్ యూ సో మచ్. ప్రైజ్ ది లార్డ్. My precious people, in the name of Lord Yeshua Messiah, to the singers, worship leaders, youth members, women, and especially Reverend Dr. Pammi Lily Danny Madam Garu, and my dearest friend Sujata Sister Garu. I am very glad. Pammi Danny Garu. My special thanks to Pammi Danny Sister also. I am very glad to stay here. Thank you so much for this wonderful opportunity. I am extremely sorry for that delay. Forgive me. I would like to introduce myself. నా పేరు తాళ్ళూరు విజయ డయానా. నేను సండే స్కూల్లో రక్షించబడ్డాను. అయితే మరి నా తల్లి దేవుని సేవ చేయడానికి మా ఫాదర్ యాక్సెప్ట్ చేసేవారు కాదు. చాలా చిత్రహింసల్ని మా మదర్ అనుభవించింది. ఒక పాస్టర్ మా ఇంటికి రావడానికి అవకాశం ఉండేది కాదు. నా తల్లి చాలా ప్రేయర్ఫుల్, చాలా ప్రార్థనాపరురాలు, చాలా దెబ్బలు దేవుని కోసం తిన్నది, దేవుని కోసం చిందించింది. మరి మా నాన్నగారు చాలా క్రూరంగా ఉండేవారు, మామూలుగా కాదు. అలాంటి పరిస్థితిలో సండే స్కూల్లో ఉండగా పరిశుద్ధాత్మ దేవుడు నాకు దర్శనంలో కనిపించి కొన్ని గిఫ్ట్స్ అని ఇవ్వడం ప్రారంభించారు. మరి నన్ను ఆయన ట్రైబల్ మినిస్ట్రీకి ఆయన పంపించారు. కొండరెడ్ల మధ్య నేను మినిస్ట్రీ చేయడం జరుగుతుంది. అది ఫెరోషియస్ ట్రైబ్, ఏన్షియంట్ ట్రైబ్. అది వీళ్ళు మారేడుమిల్లి, గుడిసా ఈ ఏరియాస్ లో ఉంటారు. దేవుడు నన్ను పంపిన జోన్స్ అన్ని కూడా RSS జోన్సే. ఈ RSS ఏరియాలోనే 70 villages లో మినిస్ట్రీ అనేది ఉండదు. సో ఆ ఏరియాస్ లో ప్రభు నన్ను పంపించారు. అక్కడ RSS కూడా మా మీద దాడి కూడా చేశారు. కానీ మేము ప్రాణాపాయం నుంచి తప్పించుకోవడం జరిగింది. అక్కడ కట్టిన చర్చి దాన్ని క్లోజ్ చేస్తారు. మేము వాళ్ళు వేరే ప్లేస్ లో మీట్ అవడం అన్ని కూడా జరుగుతున్నాయి. అలాగే వేరే ప్లేస్ లో కూడా మరి మినిస్ట్రీ అనేది ఇచ్చారు ప్రభు. అక్కడ కూడా చర్చ్ అనేది కట్టాము. అక్కడైతే మరి మంచిగా దేవుని సేవ అనేది జరుగుతూ ఉంది. కొండరెడ్డి ట్రైబ్స్ అంటే వాళ్ళు ఎలా ఉంటారు అంటే వాళ్ళకి జీసస్ అంటే ఇష్టం ఉండదు. వాళ్ళు నేచర్ ని వర్షిప్ చేస్తారు. ప్యాగన్ వర్షిపర్స్. వాళ్ళు ప్రకృతిని వాళ్ళు పూజించే వాళ్ళు. వాళ్ళు ఈ యొక్క చెట్లని వాళ్ళ దేవతగా పూజిస్తూ ఉంటారు. నరబలులు వేస్తూ ఉంటారు అని చెప్పుకుంటారు. నేనైతే నెవర్ సీన్. వాళ్ళు చెప్తూ ఉంటారు వాళ్ళ పిల్లల్ని వాళ్ళు బలిస్తారు, రక్తం త్రాగుతారు, ఆ ఫ్లెష్ అంతా కూడా వాళ్ళు తినేస్తారు అని వాళ్ళు చెప్పుకుంటూ ఉంటారు. ఇవన్నీ కూడా గ్రామాల్లో, లోపల అడవుల్లో, దట్టమైన ప్రాంతాల్లో జరుగుతూ ఉంటాయి. మమ్మల్ని దేవుడు మేము వాళ్ళు వేరే ప్లేస్ లో మీట్ అవడం అన్ని కూడా జరుగుతున్నాయి. అలాగే వేరే ప్లేస్ లో కూడా మరి మినిస్ట్రీ అనేది ఇచ్చారు ప్రభు. అక్కడ కూడా చర్చ్ అనేది కట్టాము. అక్కడైతే మరి మంచిగా దేవుని సేవ అనేది జరుగుతూ ఉంది. కొండరెడ్డి ట్రైబ్స్ అంటే వాళ్ళు ఎలా ఉంటారు అంటే వాళ్ళకి జీసస్ అంటే ఇష్టం ఉండదు. వాళ్ళు నేచర్ ని వర్షిప్ చేస్తారు. ప్యాగన్ వర్షిపర్స్. వాళ్ళు ప్రకృతిని వాళ్ళు పూజించే వాళ్ళు.
వాళ్ళు ఈ యొక్క చెట్లని వాళ్ళ దేవతగా పూజిస్తూ ఉంటారు, నరబలులు వేస్తూ ఉంటారు అని చెప్పుకుంటారు. నేనైతే నెవర్ సీన్. వాళ్ళు చెప్తూ ఉంటారు వాళ్ళ పిల్లల్ని వాళ్ళు బలిస్తారు, రక్తం త్రాగుతారు, ఆ ఫ్లెష్ అంతా కూడా వాళ్ళు తినేస్తారు అని వాళ్ళు చెప్పుకుంటూ ఉంటారు. ఇవన్నీ కూడా గ్రామాల్లో, ఆ లోపల అడవుల్లో, దట్టమైన ప్రాంతాల్లో జరుగుతూ ఉంటాయి. మమ్మల్ని దేవుడు ఇవ్వడం జరిగింది. వారు ఎర్లీ మార్నింగ్ డెవిల్స్ ని పిలుస్తారు, వాళ్ళు చాంట్ చేస్తుంటారు, మంత్రాలు అవి కూడా చేస్తూ ఉంటారు. 2 మంత్రగతుల గ్రామంలో ఉంటారు. వారి కుమార్తెకి మనవరాలకు కూడా బాప్తిస్మడానికి దేవుడు సహాయం చేశాడు. వాళ్ళు చాలా గట్టి హల్లెలూయా, వాళ్ళు చాలా గట్టిగా కేకలు వేస్తూ ఉంటారు, అరుస్తూ ఉంటారు. అలాంటి ప్రాంతాలు, అది కిందకి దిగాలి లోయలోకి. ఈ వర్షాలు వచ్చినప్పుడు ఆ ఘాట్ రోడ్ చాలా డేంజరస్ ఘాట్ రోడ్. ఆంధ్రప్రదేశ్ లో వెరీ అనమాట. మేము చాలా సార్లు చనిపోయే పరిస్థితులు ఏర్పడ్డాయి. కార్లు ఆగిపోయి, ముందు దూతలు నేను చూస్తూ ఉంటాను, హీరోస్ చూస్తూ ఉంటాను. అట్లా చూసినప్పుడే నాకు ధైర్యం అనేది వస్తుంది. యాక్చువల్లీ వెరీ టిమిడ్, చాలా పిరిగిదాన్ని, చాలా భయస్తురాలు నేను. కానీ పరిశుద్ధాత్మ దేవుని శక్తి వల్లనే నాకు దర్శన వరము, ఈ ప్రవచన వరము, స్వస్థ వరము జరిగింది. ఒక గుడ్డి అతను ఆ ప్రాంతంలో వెళ్తూ ఉంటే అతన్ని చూశాను నేను. ప్రభు చెప్పేది కళ్ళు వస్తాయని చెప్పు అన్నారు. ప్రార్థన చేసిన దర్శనంలో కళ్ళు ఓపెన్ అవుతున్నట్టు నాకు వచ్చింది. నేను చెప్పాను ఆ ఊరు వాళ్ళతో, హీ విల్ సీ వన్ డే గాడ్ స్పోక్ విత్ మీ అని చెప్పాను. అతను చూస్తాడు దినాన అని చెప్పినప్పుడు అప్పుడు ఏం జరిగిందంటే కొన్ని నెలలకి అతని కళ్ళు ఓపెన్ అవడం జరిగింది. సో అక్కడ ఒక చర్చ్ కట్టబడింది. చర్చ్ అంటే నాట్ లైక్ దిస్, లాగా జైగాంటీ కన్స్ట్రక్షన్ కాదు మాది. బ్యాంబూస్ తో, వెదురుతో కట్టిన చర్చిలే ఉంటాయి. ఒక రేకు స్లిప్ పొందింది, ఎలా దేవుని చేత నడిపించబడింది. మా నాన్నగారు ఎంత క్రూరంగా ఉన్నారు. ఆయనకు దేవుడు 4 సార్లు పక్షవాతాన్ని ఇచ్చాడు. 4 times వచ్చింది. పిచ్చివాడుగా మారిపోయాడు. కానీ మా డాడీ మాకు కావాలి, మా అమ్మ 39 ఏళ్ళు ఈ లోకంలో జీవించి, మా ఫాదర్ మాకు కావాలని ప్రార్థన చేసినప్పుడు ఏంజెల్స్ 14 days మా ఇంట్లో ఉన్నాయి. స్లిప్ పొందింది, ఎలా దేవుని చేత నడిపించబడింది. మా నాన్నగారు ఎంత క్రూరంగా ఉన్నారు. ఆయనకు దేవుడు 4 సార్లు పక్షవాతాన్ని ఇచ్చాడు. 4 times వచ్చింది. పిచ్చివాడుగా మారిపోయాడు. కానీ మా డాడీ మాకు కావాలి, మా అమ్మ 39 ఏళ్ళు ఈ లోకంలో జీవించి, మా ఫాదర్ మాకు కావాలని ప్రార్థన చేసినప్పుడు ఏంజెల్స్ 14 days మా ఇంట్లో ఉన్నాయి. చేస్తుంటే నా తండ్రి మీద ప్రేమ వల్ల ఈ అమ్మ ఇలాంటివి చెప్తుందేమో అనుకున్నారు. ఏంజెల్స్ వచ్చి బ్లడ్, కల్వరి బ్లడ్ మా డాడీకి తాగించడం, మా డాడీ తలదారి కూర్చోడం, 2 కాళ్ళు చెయ్యి పడిపోయినా వాటికి వచ్చి వాళ్ళందరూ కూడా టచ్ చేయడం, ఇవన్నీ దర్శనంలో చూసేదాన్ని. మా డాడీ పిచ్చివాడు అయిపోయాడు. బ్రెయిన్ ఇదంతా కూడా క్లాట్స్ వచ్చి ఇదైపోయింది. నేను పిచ్చివాడి కుదురుగా ఉండకూడదని ప్రేయర్ చేసినప్పుడు దేవుడు గ్రేప్ జ్యూస్ తెచ్చి మా ఫాదర్ ని తీసుకొచ్చి ఇదంతా వాష్ చేయడం ప్రారంభించాడు. మా డాడీ పిచ్చిదనం అంతా పోయింది. హల్లెలూయా. ఆయన షౌట్ చేయడం అంతా ఆగిపోయింది. హల్లెలూయా. ఆ సరౌండింగ్ ఏరియా పీపుల్ అందరూ కూడా చాలా అమేజ్ అయ్యారు. నాకు ప్రొఫెసీ ఉందని తెలుసు కానీ ఈయన డెడ్ అయిపోయాడు, టెంపరేచర్ డౌన్ అయిపోయింది, క్లాట్స్ ఉన్నాయి, 2 కాళ్ళు చేయి పడిపోయింది, 4th time వచ్చింది పెరాసిస్. వీళ్ళు ఎలా చేస్తారు, ఎలా బ్రతుకుతాడని చెప్తున్నారు అనేవారు. కానీ ప్రతి విషయం కూడా దేవుడి 100 భాషల స్థుతులు కూడా పరిశుద్ధాత్మ దేవుడు రాయించడం జరిగింది. నేను కొద్దిగా దేవుని వాక్యాన్ని మీతో పంచుకుంటాను. టైం అయిపోయిందని చెప్పారు మేడం గారు. ఒక 10 minutes సాంగ్ ఆఫ్ సాలమన్, పరమగీతము 7వ అధ్యాయము 'టైం అవుతుంది కనుక ఇంగ్లీష్ బైబిల్లో చదువుతాను. హౌ బ్యూటిఫుల్ ఆర్ యువర్ ఫీట్ ఇన్ శాండల్స్, యు డాటర్ ఆఫ్ ప్రిన్సెస్. The curves of your thighs are like a necklace made by a skilled craftsman. Your navel is like a round goblet that never lacks spiced wine. Your belly is a heap of wheat encircled by lilies. Your 2 breasts are like 2 fans, pins of gazelle. Your neck is like a tower of ivory. Your eyes like a pool's in Heshbon. By the gate of Beth Rabbim, your nose like a tower in the Lebanon, overlooking Damascus. You hold your head like the camel, and the hair on your head is the purple clothing. King is held captive in its tresses. ఇది ఒరిజినల్ అంటే యూదులు ఉపయోగించే బైబిల్. ఇది ఒరిజినల్ వర్డ్స్, హీబ్రూ వర్డ్స్ తో ఇదంతా కూడా ఉంటుంది. నేను తెలుగులో చదువు. రాజకుమార పుత్రిక, నీ పాదరక్షలతో నీవెంత అందముగా నడుచుచున్నావు. నీ ఊరువులు శిల్పకారి చేసిన ఆభరణ సూత్రములే ఆడుచున్నవి. నీ నాభీదేశము మండలాకార కలసము, సమ్మిళిత ద్రాక్షారసములన్నీ వెలితి పడకుండును గాక. నీ గాత్రము పద్మాలాకృత గోధుమ రాసి, నీ ఇరుకచములో జింక పిల్లలయ్యి తామరలో మీ కవలను పోలినవి. నీ కంధరము దంత గోపుర రూపము, నీ నేత్రములు జనపూర్ణమైన హెష్బోను పట్టణ 2 తటాకములతో సమానములు. నీ నాసిక దమస్కు దిక్కుకు చూచు లెబానోను శిఖరముతో సమానము. నీ శిరస కర్మెలు పర్వత రూపము, నీ తల వెంటలు ధూమ్ర వర్ణము గలవి.
రాజు వాటి ఉంగరములతో బద్ధుడగుచున్నాడు. నా ప్రియురాలా, ఆనందకరమైన వాటిలో అతి సుందరమైన దానవు, అతి మనోహరమైన దానవు. ఇదంతా నీ పాదరక్షలతో నీవెంత అందముగా నడుచుచున్నావు అని చెప్తున్నాడు. రాజు కుమారపుత్రి కంటే ఇందాక చెప్పారు కదా, మేడం గారు చెప్పారు ఏంటంటే, మూర్ఖ మాటలు నోటికి రానియొద్దు. దేవుడు చెప్పిన ఈ హృదయాన్ని కాపాడుకో, నిన్ను కాపాడి ప్రజలకు నిబంధనగా ఉంచాను. సో సంఘం గురించి చెప్తున్నాడు. ప్రియురాలను ఎక్కడొచ్చినా సంఘానికి సాదృశ్యము, ప్రియుడాని వస్తే దేనికంటే యేసు ప్రభుకి సాదృశ్యము. ఇక్కడ రాజకుమార పుత్రికి శాండిల్స్ గురించే చెప్తాను నేను. ఈ రాజకుమార పుత్రిక పాదరక్షలు ధరించింది. పాదరక్షల గురించి యేస్కేలు గ్రంథం 16వ అధ్యాయము 10వ వచనం. యేస్కేలు గ్రంథం 16వ అధ్యాయము 10వ వచనం. సంఘం యొక్క నడత ఎలా ఉండాలి, సంఘము నడత ఎలా ఉండాలి, సంఘం ప్రవర్తన ఎలా ఉండాలి, సంఘము జీవన విధానం ఎలా ఉండాలి, ఆత్మలు ఎలా నడవాలి, ఆత్మల జీవన విధానం ఏంటి, అవన్నీ కూడా మనకి ఇందులో కనిపిస్తాయి. ఆమె ప్రిన్సెస్ డాటర్ అండ్ ప్రిన్స్ ని నగీద్ అంటారు హెబ్రీ భాషలో. నగీద్, నసీస్, సార్ అంటే అర్థం ఏంటంటే రాజకుమారుడు, రాజకుమార్తె అని మనకు అర్థం. ప్రిన్సెస్ డాటర్, దేవుని కుమార్తె. సంఘం అనేది క్రీస్తు రక్తంలోంచి ఉద్భవించింది, అంటే సంఘము దేవునికి సంబంధం కలిగి ఉందన్నమాట. ఈమె చెప్పులు వేసుకుందంట. ఈ చెప్పులు హెబ్రీ భాషలో శాండాలిం అంటారు. ఏమంటారు? శాండాలిం అంటే నాల్ అని అర్థం కూడా ఉంది. నాల్ శాండాలిం అంటారు హెబ్రీ భాషలో. ఖచ్చితంగా సంఘానికి శాండాలిం ఉండాలి, ఈ యొక్క పాదరక్షలు ఉండాలి. ఏంటా పాదరక్షలు ఇక్కడ చెప్తా. స్లిప్పర్స్ అనేవి ఇలా ఉండే కాదు, నాట్ ప్లాస్టిక్ కదా, లేదా ఇవి కాదు. పూర్వం వాడు ఏం చేసేవారంటే, ఒక జీవి ఉండేది సముద్రంలో, బ్యాడ్జెస్ అంటారు, చేపను పోలిన ఒక లాంటి జీవి. వెరీ సాఫ్ట్ స్కిన్, సాఫ్ట్, చాలా మెత్తగా, మృదువుగా, చాలా అది టెండర్ అనమాట. అంటే మనుషులు చూసి అది హాని చేసేది కాదు. ఒకలాంటి జీవి మెడిటేరియన్ సముద్రంలో ఉంటది. ఆ మదిగర ప్రాంతంలో జీవి ఇలా పట్టుకుంటే లోపల నుండి దొరుకుతారు. దాని చర్మాన్ని తీసి చెప్పులుగా తొడిగేవారు. అవి చక్కటి ఎరుపు రంగుని వేసేవారు. అవి ఓన్లీ రాజకుమార్తెలు మాత్రమే ధరించగలరు. వెరీ ఎక్స్పెన్సివ్, వెరీ కాస్ట్లీ. మెడిటేరియన్ సముద్రంలోకి వెళ్ళి సముద్రంలో బ్యాడ్జర్ జీవిని, చేపను పోలిన జీవిని తెచ్చి దాన్ని చంపి దాని చర్మం తీసి దాన్ని ఒక చెప్పులుగా కుట్టి ధరించే శక్తి సామాన్య మానవుడికి ఉండదు. అత్తాకోడల మధ్య గొడవలు ఎందుకంటే వాళ్ళ చెప్పులు ఎత్తుకుపోయింది సైతం. ఏ చెప్పులవి? సమాధానం అనే చెప్పులు ఎత్తుకోవడం జరిగింది. అందుకే యుద్ధాలు జరిగింది. ఇక్కడ అంటున్నాడు ఏమనంటే, రాజకుమార పుత్రిక సంఘమా, నీ పాదరక్షలతో నీవెంత అందముగా నడుచుచున్నావు. ఈ సంఘం అందముగా నడుస్తుందంట, చాలా చక్కని నడక కలిగి ఉందంట, అద్భుతమైన నడక కలిగి ఉందంట, దేవుల్లో జీవిస్తూ ఉందంట. హల్లెలూయా అని వాక్యం చెప్తుంది. నీ ఊరువులు శిల్పకారు చేసిన ఆభరణ సూత్రాలే ఆడుచుని. ఊరువులు అంటే తొడ భాగాలు. మనం ప్రకటన గ్రంథంలో చూస్తే ఏంటంటే రిఫరెన్స్లన్నీ కూడా 19:16లో ప్రభువులో ప్రభు అనే పేరు తొడ మీద వ్రాయబడి ఉంటాయి. అంటే దేవుని నామాన్ని రాసుకున్నారు. యొక్క దావీదు కానీ, యెహోషువ కానీ, మోషే కానీ పరాక్రమ గలవారు, బలహీనమైన పాదాలు కలిగిన వారు కాదు. మనకి బైబిల్ గ్రంథంలో ఉంది. ఈ రిఫరెన్స్ అని చెప్పాలంటే టైం అవుతుంది. ఎఫెసియన్స్ 6:15 చూస్తే మనకు తెలిస్తే ఇక్కడ అంటున్నాడు ఏమనంటే, నువ్వు రాజకుమార్తెవి, సంఘానివి గనుక, నువ్వు ఆత్మను గనుక నువ్వు ఏం ధరించాలి? సమాధానమనే జోడు నువ్వు ధరించాలి, సిద్ధ మనసును జోడు ధరించాలి. అంటే నీకు దేవునితో సమాధానం ఉండాలి, దైవజనంతో సమాధానం ఉండాలి, ఇరుగు పొరుగుతో సమాధానం ఉండాలి, దేవుని బిడ్డలతో సమాధానం ఉండాలి, నీ రిలేటివ్స్ తో, నీ భర్తతో, నీ భార్యతో, నీ పిల్లలతో నీకేముండాలి? సమాధానం అనేది అవసరము. ఆ జోడు సైతం ఎత్తుకుపోద్ది చాలా మంది జీవితాల్లో. దెర్ ఇస్ నో అసెండాలింగ్ ఆఫ్ పీస్ ఇన్ దేర్ లైఫ్స్. వాళ్ళ జీవితంలో ఈ యొక్క సమాధాన జోడు లేక భార్య భర్తల మధ్య గొడవలు కూడా. దేవుడు ఛత్తీస్గఢ్ అంతే, బస్తర్ జిల్లా అంతే. ఈ మన ఇప్పుడు కర్రీగుట్టలు ఆ ప్రాంతాలన్నీ మావే. ఒక చర్చ ఖాళీ చేయించారు కర్రీగుట్టల దగ్గర మమ్మల్ని. అంటే వార్నింగ్ ఇస్తే ఇంకో ప్లేస్కి వెళ్తాం, కానీ అక్కడ వాళ్ళని వదలు. వాళ్ళు మళ్ళీ మారుగా సొక్కల పొంది మిగతా వాళ్ళు ఏం చేస్తారు? వెలిగిస్తూ ఉంటారు. వాళ్ళు అడవిలో కాయలు దుంపులు తింటారు. సరైన బట్టలు ఉండవు, సరైన తింటుండదు, ఏమీ ఉండదు. వీళ్ళందరూ కూడా ఆత్మీయంగా దేవునికి తెలుసుకోలేని వ్యక్తులు దేవుని గురించి వాళ్ళు తెలుసుకోవడము జరుగుతుంది. హల్లెలూయా. కనుక సంఘాన్ని పోరాడాలి, సంఘం ఫైట్ చేయాలి, సంఘం యుద్ధం చేయాల్సిందే. సంఘం నిశ్శబ్దంగా ఉండడానికి వీలు లేదు. అదే దేవుని వాక్యం మనం చెప్తుంది. అటు సంఘానికి ఉన్న కాళ్ళు బలంగా జింక కాళ్ళలాగా, గొర్రె పొట్టేళ్ళ కాళ్ళలాగా, దుమికి దాటే భాషను పొట్టేళ్ళు కాళ్ళలాగా ఉంటే యుద్ధము చేయగలవు. లేదా మనం ఏమైపోతాము? ఓడిపోతామని వాక్యం మనకు చెప్తుంది. కొన్ని హెబ్రీ పదాలు చెప్పి ముగిస్తాను. అందాన్ని యాఫే అంటారు హెబ్రీ భాషలో. అలాగే కుమార్తెని బాత్ అంటారు, రాజుని ప్రిన్స్ అంటారు, అదే యువరాజుని. తొడల భాగాన్ని ఎరేక్ అంటారు, ఎర్షాహీం అంటారు. క్రాఫ్ట్స్ మెన్ అంటే సృష్టికర్తని హరాష్ అంటారు హెబ్రీ భాషలో. అలాగే ఇందులోని పదాలన్నీ కూడా మనం చూసినట్టే వీట్, గోధుమని చీటా అని చెప్పేసి పిలుస్తారు. లిల్లీస్, షోషనీమ్,
మరి మేడం గారి పేరు లిల్లీ గారు. శోషనీయం చెప్పండి, హెబ్రీ భాషలో ఏమంటారు? శోషనీయం. అందరూ చెప్పండి పైన కింద. శోషనీయం, శోషనీయం. మీ యొక్క ఆత్మీయ తల్లి గారి పేరు మీరు హెబ్రీ భాషలో గుర్తు పెట్టుకోండి. శోషనీయం అంటే లిల్లీ. లిల్లీ అంటే చాలా సొగసైంది, లిల్లీ అంటే చాలా అందమైంది, లిల్లీ అంటే పవిత్రమైనది, వెరీ హోలీ, వెరీ స్పిరిచువల్. మరి ఆమె కుమార్తెలందరినీ దేవుళ్ళు నడిపించారు, కుమారుడు దేవుళ్ళు నడిపించారు, సంఘాలు కట్టారు, ప్రపంచం నలుమూలలా వారి సంతానం విస్తరించి సువార్త ఎంతగానో ఉంది. ఆమె కూడా లిల్లీ లాగే ఉంది కదా. నేను చూసాను, చాలా వైట్ అంటే నేను ఫేస్బుక్ లో చూసేదాన్ని ఆమె, కానీ పర్సనల్ గా చూసే అవకాశం దేవుడు సుజాత పాల్ గారి ద్వారా ఇచ్చారు. వీళ్ళిద్దరూ సౌందర్యవతులే, దేవుడు వాళ్ళకి ఆత్మీయ సౌందర్యం ఇచ్చారు. మనం చాలా బాగా చూస్తున్నారు. ఎవరు? సుజాత పాల్ గారు వాళ్ళ ఇంట్లో ఉంచారు, మరి చాలా అకామిడేట్ చేస్తారు అన్ని కూడా అన్నమాట. కాబట్టి శోషణీయం, ఈ తల్లి గారి పేరు హెబ్రీ భాషలో శోషణీయము. అలాగే నీ అని చెప్పేసి అంటారు. ఇవన్నీ కూడా చాలా ఉన్నాయి. కింగ్ ని మెలెక్ అని చెప్పేసి అంటారు. మరి సంతోషాన్ని సమచ్ అంటారు, అంటే ఆనందాన్ని ఏమంటారు? సమచ్ అని అంటారు. దేవుడు మీకు ఆ సంతోషాన్ని ఆనందాన్ని ఇచ్చును గాక. రిజాయిసింగ్ అనేది చాలా అద్భుతమైనది. మరి బైబిల్ గ్రంథంలో కూడా పక్షులు కోలాహలము చిరకాలము వచ్చును అన్నారు. కాబట్టి పరిశుద్ధాత్మ దేవుడు సర్వశక్తివంతుడు మీ అందరికి అటువంటి కోలాహలాన్ని, ఆనందాన్ని, సంతోషాన్ని ఇచ్చును గాక. నాకు ఇంత చక్కని సమయాన్ని ఇచ్చిన మరి లిల్లీ మేడం గారికి అలాగే సర్ గారికి కూడా ప్రత్యేకమైన వందనాలు. ఐఎమ్ ప్రేయింగ్ ఫర్ దిస్ కాంగ్రిగేషన్. లార్డ్ ప్లీజ్ బీ విత్ దిస్ కాంగ్రిగేషన్. You are blessed this person. Thank you very much for wonderful blessings. I am especially praying for Lily Garu. Kind of remember her. Lord, she is like a lily, wonderful lily, a spiritual lily in their garden. In their church, she is leading this church, bless her abundantly. Fill her with a Ruya Hagadosha. Lord, remember her good deeds. Especially praying for this congregation also. Lord, open their hearts, open their spiritual eyes. Lord, strengthen them also. Please lead them, guide them throughout their lives. I am praying for this period. Lord Messiah, let the blooms in this church. I am praying for the blooms also, more souls also. Lord, bring more souls into this church. Lord, bring more persons in for Sujata Garu. Kindly remember her. Lord Messiah, nothing is impossible to you. Everything is possible to you. She is a good lady, a wonderful lady. Bless your children, bless your offering abundantly also. Lord Messiah, thank you very much for this wonderful opportunity in this blessed church. She is blessed woman, a blessed place this is. I am really happy also. Thank you Lord, thank you so much. I have a sprinkling the precious blood of the Lamb upon them. Touch every heart, touch every them, touch every hand. Lord, Yeshua may show forth the loving kindness towards them also. Lord, Yeshua may say, please be with them. Let their lives green herbs in their presence. Let their lives like olive plants in their presence. Let their lives cedar plants in their presence. Bless them, Lord, like your vineyard. Let their fragrance return of descendants. పరమగీతం చెప్పేవాళ్ళంటే నాకు చాలా ఇష్టం. చాలా చక్కగా పరమగీతం 7వ అధ్యాయంలో నుండి అద్భుతమైన మాటలను మనకు వినిపించారు. నెక్స్ట్ ఇయర్ మన సభలకు రాబోతున్నారు. గట్టిగా చెప్పలు కట్టింది. నెక్స్ట్ ఇయర్ జూన్ 5, 6, 7 తారీఖుల్లో వారి సభల్లో వారు మన మధ్య ఉండబోతున్నారు. దేవుడు తన కుమార్తెను ఇంకా బలముగా, ఇంకా అనేకమైన ప్రాంతాలకి తీసుకుని వెళ్ళి బలముగా ప్రభు ఇదిగో నీ కుమార్తెని జ్ఞాపకం చేసుకొని తన కుమారుడు నిలబెట్టింది నాయన. ఇదిగో కుమారుడు ఇటువంటి శ్వాసమైన ఉంది ప్రభు అయినా. ఇదిగో ఈ కుమారుడు తీయలేదా? అయ్యో వీడే ఎవరు లూజా కొడుకు సంచిన లేవానికి వందనాలయ్యా. వెంకాయం గారిని ముట్టినైనా నడుములను నొప్పిని కొట్టివే, నీరసాన్ని కొట్టివే. కుమారులను కోడలను ఎంతగానో దీవించావయ్యా. కుమార్తెను మనవడిని మనవరాలను కూడా దీవించి మనవరాలి వివాహం కూడా చేసి సంతోషించే
పడింది. దేవుల్లో ఎదగాలని ఆలోచన కలిగి ఉంది. మా కుమార్తెలు నగనగా చిక్కిన మూల కంబాల వలె ఉన్నారని చెప్పావు నాయన. ఇదిగో నీ కుమార్తెకు జీవి కిరీటం నువ్వు దాచి ఉంచి నీ కిరీటాన్ని చూస్తూ ఉన్నాను తండ్రి. నీ కుమార్తెను వర్ధిల్లింప చేయమని యేసువమేసి నామంలో వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. కుమార్తెకు బీపీ ఉంది. బీపీని యేసువమేసిలో నార్మల్ అయిపోనుగాకని ప్రార్థిస్తాను. యేసువమేసి నామంలో సంపూర్ణ ఆరోగ్యం నీ కుమార్తె నింపబడుగాక. వృద్ధాప్యులు మీరు తోడుకుంటామని యేసువమేసి నామంలో వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. ఏమనుకు తీసుకొచ్చేసి నేను చూడాలి ప్రభా ప్రతి కారణం నుంచి మీరు దిగి ఎక్కి నీ బిడ్డ వస్తుందనైనా నీ సన్నిధికి మరి బిడ్డ కావాల్సిన శక్తిని బలాన్ని ఆరోగ్యాలు నరములలో ఎముకలలో సత్తువులు నింపి త్వరగా ప్రభ తన కుమార్ని ప్రయోజకుడిగా చేసి తన భర్త బిజినెస్ దీవించి కుమార్తెను మంచి భర్తను విడిపించి మంచి కోడలు విడిపించి పద్ధతులను ఆచరించుకున్న పిల్లలను ప్రత్యేకించుకుని నీ యొక్క సంఘంలో బిడ్డలను పెంచుతున్నాను. నీ వందన సంఘ జీవితంలో చేసిన గొప్ప కార్యక్రమాలు మరి స్మైడీలు కూడా దీనికి ఉన్నతమైన చదువులు ముగ్గురు చదివి తల్లిదండ్రులకు సంఘానికి దీవెనకరణ బిడ్డలను సాధించాలి. అలాగే ప్రభా రేపటి దిన కొరకు బిడ్డని వారి చుట్టుపక్కల వారందరినీ కూడా సిద్ధపరిచి నేను మహిమ తెచ్చుకోవాలి. ఏ సమయంలో